చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. తప్పకుండా విచారణను ఎదుర్కొంటా, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో పనిచేసిన పోలీసులతో మాట్లాడుండొచ్చు. పోలీసుల అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం తాను మాట్లాడటం సహజమే అని అన్నారు. ఇవాళే విచారణ ఉండటంతో నార్కట్పల్లి నుంచి చిరుమర్తి లింగయ్య హైదరాబాద్ కు బయలుదేరారు. కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో విచారణ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య కాంటాక్ట్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే చాలా అరెస్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, మొత్తానికి అయితే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కాబోతున్నారు. ఎప్పుడు హాజరు కాబోతున్నారు? అలాగే పోలీసులు ఎలాంటి క్వశ్చన్లు ఆయన మీద సంధించే అవకాశం ఉంది? రైట్ సిరిచందన, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు పోలీసు శాఖ మాత్రం దీంట్లో ముమ్మరం వేగవంతం పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే లింగయ్యకు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు, చిరుమూర్తి లింగయ్య కావచ్చు, మీ ఇతర నలుగురు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటి వరకు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఇదే సమయంలో ఈ రోజు 11 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మాత్రం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో దాదాపుగా 11 గంటల నుంచి అయితే విచారణ మొదలు కానుంది. అయితే ఆ చిరుమూర్తి లింగయ్యతో పాటు మరి అతను న్యాయవాదిగిన ఇంకా కార్యకర్తలు ఎవరెవరు రాగలుగుతున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మరికొద్ది సేపట్లో మాత్రం జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందు హాజరయ్యి ఆ ఏసీపీ అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అయితే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ లింగయ్య ఇచ్చిన ఆ వివరాలు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇప్పటికే పోలీసుల ఆధారాల ఆ లిస్ట్ లో ఏదైతే తిరుపతన్న ఫోన్ డేటా ఆధారంగా మాత్రం లింగయ్యకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ సమయంలో మాత్రం కీలక పాత్ర ఒక లింగయ్య కూడా దీంట్లో కీలక పాత్ర పోషించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనిపై మరిన్ని ప్రశ్నల వర్షం అయితే ఈ రోజు లింగయ్యకు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఈ రోజు అడగనట్లు కూడా తెలుస్తుంది. అయితే లింగయ్య ఇచ్చే సమాచారాన్ని బట్టి మరికొంతమందికి అయితే ఖచ్చితంగా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నా కూడా మీడియా సమావేశంలో కావచ్చు, ఎందుకంటే అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం కార్యకర్తలు కావచ్చు, లేదు అంటే ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడడం అయితే ఫోన్ల ద్వారా నేను చేయడం అయితే జరిగింది. నా నియోజకవర్గ సమస్యల పరిష్కారం గురించి మాత్రం అధికారులతో మాట్లాడడం సహజం అంటూ మాత్రం లింగయ్య చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పటివరకు పోలీసుల దృష్టిలో చూసుకున్నా కూడా ఈ డబ్బు పంపిణీలో కావచ్చు దీంట్లో కీలక పాత్ర పోషించినట్లయితే పోలీసులు గుర్తించారు. ఈ ఆధారాలను మాత్రం అయితే లింగయ్యని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది సిరిచందన. అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య కాంటాక్ట్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని చెప్తున్నారు కదా, ఏ విధంగా కాంటాక్ట్ లో ఉన్నారు? అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? రైట్ సిరిచందన, ప్రస్తుతానికి అంటే ఈ ములాఖాత్ విషయంలో కావచ్చు, లేదంటే లింగయ్యకు సంబంధించిన కార్యకర్తలు, అనుచరులు ఏదైనా
సంబంధిత ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎందుకనంటే ఇప్పటికీ ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు కావచ్చు, లేదు అంటే ఓ ఛానల్ యజమాని కావచ్చు, ఇప్పటికే అమెరికాలో స్థిరపడి అక్కడే గ్రీన్ కార్డు కూడా పొందిన విషయం మనకు తెలిసిందే. కానీ దీంట్లో ఎట్టకేలకు ప్రభాకర్ రావుని మాత్రం దీంట్లో విచారిస్తే మాత్రం మరింత కీలక అంశాలు దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ లింగయ్య ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలలో మాత్రం ఇప్పటికే గులాబీ నాయకులకు హడపెత్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి పేరుగా మాత్రం సంచలనంగా సృష్టిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాలలో. లింగయ్యకు విచారించిన తర్వాత ఎందుకంటే దీనిపై ఉన్న ఇప్పుడు అనుబంధాలు కావచ్చు, ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులతో పని చేయించుకున్న సమయంలో, ఎందుకంటే మునుగోడు ఎన్నికలు కావచ్చు, 2023 తెలంగాణ ఎన్నికల్లో మాత్రం డబ్బు పంపిణీ నేరుగా పోలీస్ వాహనాల్లోనే జరిపినట్టు కూడా పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఇదే విషయంలో చూసుకున్న నకరేకల్లో కావచ్చు, ఇటు నల్గొండలో కావచ్చు, ఎందుకనంటే ఈ నకరేకల్ నల్గొండలో భారీ ఎత్తున కూడా డబ్బు పంపిణీ జరిగినట్టు కూడా పోలీసుల దగ్గర ఉన్న సమాచారంపై మాత్రం ఖచ్చితంగా విచారణ దీనిపై కూడా విచారిస్తారని కూడా స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఆసక్తికర మలుపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసు అధికారులకే పరిమితమైనటువంటి దర్యాప్తు కోణం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు నేరుగా ప్రశ్నించడానికి ఇది లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ రంగు పులుముకుంది అనుకోవచ్చా? రైట్ సిరిచందన, ప్రస్తుతం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకున్నట్టయితే తిరుపతి అన్న కావచ్చు, లేదు అని అంటే ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ కావచ్చు, అంటే ఉన్న ఏదైతే నేరస్తులు అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వంగా అధికారులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి సమాచారంతో మాత్రం నేరుగా ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేల నుంచి కూడా విచారణ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేల వెనకాల కావచ్చు, ఇటు పోలీస్ అధికారుల వెనకాల ఉండి గత ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ బడాబాబుల నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అప్పుడు ఇతర దేశాల నుంచి పరికరాలను తీసుకొచ్చి కూడా భారీ ఎత్తున మాత్రం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం తెలిసిన విషయమే. అయితే దీంట్లో అంటే ముఖ్య పాత్ర పోషించిన అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కాకుండా బీఆర్ఎస్ బడాబాబుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న వీరు అప్పట్లో వ్యవహరించిన తీరు గురించి విచారణ చేసే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇతర లావాదేవీలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటారా? రైట్ సిరిచందన, మన ఏదైతే మునుగోడు ఎన్నికల సమయం కావచ్చు, లేదంటే 2023 తెలంగాణ ఎన్నికలకు సంబంధించినవి కూడా దాంట్లో లింగయ్య పాత్ర కూడా పోషించాడు కాబట్టి మునుగోడు ఉప ఎన్నికల డబ్బు పంపిణీ కావచ్చు, లేదు అంటే అతను బ్యాంక్ ట్రాన్సాక్షన్ లావాదేవీల మీద కావచ్చు, ఎందుకు ఆ ఫోన్ డేటా ఆధారంగా కావచ్చు, దీనిపై పూర్తి వివరాలు అయితే ప్రశ్నించినట్టు కూడా ఏసీపీ ఈ రోజు తెలుస్తుంది. అయితే దీని తర్వాత ఎందుకనంటే అతని లింగయ్య పాత్ర ఎంతవరకు ఉన్నది అన్న అంశంపై మాత్రం ఈ రోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.